నమస్తే శ్రీ మాత్రే నమః శ్రీ గురుభ్యో నమః. మే నెల 24 2025 శనివారం నాటి పంచాంగం ప్రకారము శ్రీ విశ్వావసునామ సంవత్సరం ఉత్తరాయణం వసంత ఋతువు వైశాఖ మాసం కృష్ణపక్షం. ఈరోజు సూర్యోదయ సమయము తెల్లవారి 5 గంటల 45 నిమిషాలకు, సూర్యాస్తమ సమయము సాయంత్రం 6 గంటల 40 నిమిషాలకు. ఈరోజు తిథి ద్వాదశి రాత్రి 7 గంటల 17 నిమిషాలకు. తదుపరి త్రయోదశి తిథి ప్రవేశము నక్షత్రం రేవతి నక్షత్రం మధ్యాహ్నం 1 గంట 48 నిమిషముల వరకు. తదుపరి అశ్విని నక్షత్ర ప్రవేశము వర్జము ఉదయం 7 గంటల 29 నిమిషాల నుంచి 8 గంటల 20 నిమిషముల వరకు. దుర్ముహూర్త సమయము ఉదయం 7 గంటల 29 నిమిషాల నుంచి ఉదయం 8 గంటల 20 నిమిషముల వరకు. అంటే వర్జము దుర్ముహూర్తము కూడా ఒకే సమయంలో ఈరోజు ఉండబోతున్నాయి, గమనించగలరు. తరువాత రాహుకాల సమయము ఉదయం 8 గంటల 59 నిమిషాల నుంచి ఉదయం 10 గంటల 36 నిమిషాల వరకు. యమగండ కాలము మధ్యాహ్నం 1 గంట 49 నిమిషాల నుంచి మధ్యాహ్నం 3 గంటల 26 నిమిషాల వరకు. బ్రహ్మముహూర్త సమయం తెల్లవారుజామున 4 గంటల 9 నిమిషాల నుంచి తెల్లవారి 4 గంటల 57 నిమిషముల వరకు. అమృత ఘడియలు ఉదయం 11 గంటల 36 నిమిషాల నుంచి మధ్యాహ్నం 1 గంట 3 నిమిషాలకు. అభిజిత్ ముహూర్తము ఉదయం 11 గంటల 47 నిమిషాల నుంచి మధ్యాహ్నం 12 గంటల 38 నిమిషముల వరకు. ఇది నేటి పంచాంగం. నమస్తే. నమస్తే శ్రీ మాత్రే నమః శ్రీ గురుభ్యో నమః. మే నెల 24 2025 నాటి దిన ఫలితాలలో భాగంగా ఈరోజు గ్రహస్థితులు ఎలా ఉండబోతున్నాయి, ఆ గ్రహాలు ఇచ్చే ఫలితాలు ప్రభావాలు మేషాది ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతోంది అనే అంశంలో భాగంగా ముందుగా గ్రహస్థితులు చూసినట్టయితే చంద్రుడు వృషభ రాశిలోకి వచ్చేశాడు. అది ఎప్పుడు మధ్యాహ్నం 12 గంటల 2 నిమిషాలకు ప్రవేశం చేశాడు. అయితే సూర్యుడు వృషభంలోను, బుధుడు మేషంలోను, శుక్రుడు మిథునంలోను, కుజుడు కర్కాటకంలోను, గురుడు మేషంలోను, శని కుంభంలోను, రాహువు మీనంలోను, కేతు కన్యాలోను సంచారం చేస్తున్నారు. అయితే వీరి యొక్క సంచార ప్రభావము మేషాది ద్వాదశ రాశుల వారికి ఎలా ఉంటోంది, అందులో ముందుగా మేషరాశి వారికి చూసినట్టయితే ఆర్థిక వ్యవహారాల్లో వీళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆర్థిక నష్టపోయే అవకాశము, మోసపోయే అవకాశము, పోగొట్టుకునే అవకాశం చాలా ఎక్కువగా కనబడుతోంది. జాగ్రత్తలు తీసుకోండి. శ్రమ ఎక్కువగా ఉంటుంది, పనులు వెనక్కి వెళ్ళిపోతాయి. శ్రమ ఈజ్ ఈక్వల్ టు 0 అన్నట్టుగా ఉంటుంది. ఈరోజు ఏ పనులు జరగవు. కుటుంబ సభ్యుల మధ్య సహాయ సహకారాలు ఈరోజు మీకు అందవు. ఏ పని తలపెట్టినా జాప్యము, విఘ్నము ఇవే జరుగుతున్నాయి. కాబట్టి డబ్బు పరంగా కానీ పని పరంగా కానీ కొత్తగా ఏది ఈరోజు చేయకండి, కలిసి రావట్లేదు. తదుపరి రాశి వృషభ రాశి. ఈ రాశి వారికి చంద్రబలంతో శుభకరమైన పనులు ఈరోజు జరగడము, ధనపరంగాను శుభకార్యాల పరంగాను అన్ని రకాలుగా ఈరోజు చాలా చక్కగా ఉండబోతోంది. వ్యాపారంలో లాభాలు, ఉద్యోగంలో లాభాలు, ఇలా ప్రతి అంశంలోనూ ఈ రాశిలో ఉండే వారికి లాభాలే లాభాలు, శుభాలే శుభాలు జరుగుతున్నాయి. అయితే బంధుమిత్రులతో కూడా గతంలో విభేదాలు ఉంటే తొలగిపోయి అనుబంధం పెరిగే అవకాశం కనబడుతోంది. తదుపరి రాశి మిథున రాశి. చిన్న మానసిక ఒత్తిడికి మీరు గురయ్యే అవకాశం కనబడుతోంది. చాలా చిన్నదే అయినప్పటికీ ధైర్యంగా ఉండండి, నిదానంగా పనిచేయండి. దైవభక్తి వల్ల మాత్రమే మీరు వీటిని ఎదుర్కొనే అవకాశం ఉంది. ఈరోజు ఏ పని చేయకండి, కలిసి రాదు. కాకపోతే చిన్న చిన్న ఇబ్బందులు అని చెప్పుకున్నాం కదా, జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి. ఏ పని ఏ రంగంలో ఉన్నవారు ఈరోజు ఏమీ చెయ్యకండి.